రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ అసెంబ్లీలో అతను మాట్లాడినటువంటి మాటల గురించి చాలా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా తను కొన్ని విషయాలు ప్రస్తావించిండు. యూట్యూబ్కి సంబంధించినటువంటి జర్నలిస్టుల విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలపైన మనం కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే గత 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. సో 11 సంవత్సరాల కాలంలో ఈరోజు మాలాంటి ఎంతోమంది ప్రశ్నించే గొంతుకలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా మాలాంటి ఉద్యమకారులందరం కూడా దాదాపు 7 సంవత్సరాల పాటుగా కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఆయన తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి కేవలం తన కుటుంబం కోసం అవినీతి అరాచక పాలన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఉద్యమకారులకు కావచ్చు, అమరవీరులకు కావచ్చు, చాలా విధాలుగా తెలంగాణ ఉద్యమం ఏదైతే ట్యాగ్ లైన్ అనుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి విషయంలో కేసీఆర్ చేస్తున్నటువంటి అన్యాయం పట్ల గొంతెత్తాలని చెప్పేసి అనుకున్నాం. దానికోసం ఈరోజు నిలబడ్డం, కేసీఆర్ తోటి కలబడ్డం, అనేకమైనటువంటి కేసులు పెట్టి ఈరోజు వేధించినటువంటి ఘటనలు కూడా మీ అందరి కళ్ళ ముందు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం గతంలో ఏనాడు కూడా కేసీఆర్ని కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులను కానీ మేము ఒక అదుపు తప్పి మాట్లాడినటువంటి దాఖలాలు చాలా తక్కువ. కేటీఆర్ గురించి ఆయన మాట్లాడినటువంటి భాషలో ఏవైతే ఉన్నాయో ఆ భాషను ఆయనకి అప్పయిపోయినాం తప్ప ఏనాడు కూడా లకారంతో తిట్టడం కానీ, ఈరోజు కేటీఆర్ భార్యను కానీ లేకపోతే కేసీఆర్ సతీమణిని కానీ ఏనాడు కూడా ప్రజలతోటి తిట్టించినటువంటి దాఖలాలు కావచ్చు, లేకపోతే మేము కూడా మాట్లాడిన దాఖలాలు కావచ్చు లేవు. కేవలం కేటీఆర్ వాడినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషనే వాళ్ళకి అప్పయిపోయినాం తప్ప ఏనాడు కూడా భాష అదుపు తప్పి మాట్లాడలేదు. అదేవిధంగా ప్రజలతోటి కూడా లకారంతో తిట్టినటువంటి సందర్భాలు లేవు. కానీ ప్రస్తుతం ఈరోజు కొంతమంది జర్నలిస్టులు, ఈరోజు యూట్యూబ్ పేరిట కొంతమంది జర్నలిస్టులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ భాష కావచ్చు, దానివల్ల ఈరోజు యూట్యూబ్లో పనిచేస్తున్నటువంటి మాలాంటి ఎంతోమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, చేయబోతు ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ప్రమాదకరంలో పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో కూడా మేము చెప్తా ఉన్నాం, యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేయండి, వాటిని రికగ్నైజ్ చేసి గుర్తించండి. ఏ ఛానల్స్ అవి ప్రశ్నించే ఛానల్స్ అయినా కానీ లేకపోతే ఇంకా వేరే ఛానల్స్ అయినా కానీ ఏవైతే న్యూస్ బేస్డ్గా పనిచేస్తున్నాయో వాటికి సంబంధించి మీరు గుర్తించే ప్రయత్నం చేయండి, రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో కేసీఆర్ హామీ కూడా మేము మొత్తుకుంటా ఉన్నాం. కానీ ఆ ప్రాసెస్ జరగకపోవడం వల్ల ఈరోజు పరిణామాలు తీవ్రమవుతా ఉన్నాయి. సో దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భాష అదుపు తప్పి మాట్లాడినా కానీ ఈరోజు ఖచ్చితంగా వారి ఏవైతే కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైతే ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అధికార పక్షం కావచ్చు, ఇటు ఎవరినైనా కానీ బూతులు తిట్టినప్పుడు ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా భాషను అదుపులో పెట్టుకుంటే మంచిది అనేది మరొకసారి మేము కూడా ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొన్న ఎన్టీవీ ఏదో సంథింగ్ ఒక శాటిలైట్ ఛానల్ సంబంధించిన ఇంటర్వ్యూలో కేటీఆర్ అదుపు తప్పి మాట్లాడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో వాటిపైన కూడా నియంత్రణ అవసరం. జర్నలిస్టుల భాష విషయంలో కావచ్చు, లేకపోతే ఇటు జర్నలిస్టులు తీసుకున్నటువంటి పబ్లిక్ ఒపీనియన్స్ విషయంలో కావచ్చు, భాష ఎక్కడైతే అదుపు తప్పుతుందో దానికి కంట్రోల్ చేయడం చాలా అవసరం. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా భాష అదుపు తప్పి మాట్లాడుతున్నారు ఎవరైతే ఉన్నారో ఆ భాషను కూడా అదుపులో పెట్టడం అంతే అవసరమైనటువంటి విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వానికి నేను పలు సూచనలు చేయదలుచుకున్నాను. ముందుగా దానికంటే ముందు మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అనుకుంటారో, డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతే అనుకుంటున్నారో వారిని జర్నలిస్టుల
ఎట్లయితే మీరు వారిని గుర్తించేటువంటి పరిస్థితిలో మీరు ఒక పాలసీ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి గత కొంతకాలంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కొంత కసరత్తు జరుగుతున్న విషయం కూడా వాస్తవం. సో ఖచ్చితంగా ఆ కసరత్తు పూర్తయిన తర్వాత ఒక పాలసీ తీసుకురండి. ఏ ఛానల్స్ని మీరు గుర్తిస్తారు, ఆ ఛానల్స్ గుర్తించాలంటే దానికి సంబంధించిన కండిషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ ఛానల్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఆ ఛానల్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది, ఆ ఛానల్ నిజంగా జెన్యూన్ ఉన్న ఛానలా, ఆ ఛానల్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా స్టాఫ్ ఉన్నారా, ఎంతమంది యాంకర్లు ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎంతమంది రిపోర్టర్స్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, కెమెరామెన్స్ ఎంతమంది ఉన్నారు, దాన్ని లెక్క వేయండి. లెక్క వేసి ఒక పాలసీ ప్రకారం ఇంతమంది ఉంటే ఈ ఛానల్ గుర్తిస్తాం అనేటువంటి కోణంలో, ఇంతమంది ఉంటే దానికి వారికి ఒక జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డు ఇస్తామా, లేకపోతే ఇంకేదైనా పాలసీ ఇస్తామా, లేకపోతే కనీసం రికగ్నైజ్ చేస్తామా అనేటువంటి కోణంలో మీరు ఒక పాలసీ తీసుకొస్తే ఖచ్చితంగా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మరి ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా భాష అనేది అదుపు తప్పుతా ఉన్నది అనేది దాంట్లో మేము కూడా రేవంత్ రెడ్డి గారితో ఏకీభవిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ప్రిపేర్ చేసినా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సంప్రదించండి. ఏ విధంగా మేము గత కొంతకాలంగా తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల పట్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాల పట్ల గొంతెత్తినం, అనేకమైనటువంటి కేసుల పాలైనం. కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోమని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా కానీ భాష అదుపు తప్పి ఖచ్చితంగా భాష మితిమీరినటువంటి భాష వాడినట్లయితే ఖచ్చితంగా వారిపైన కూడా చర్యలు తీసుకోమని చెప్తాము. అది నేను మినహాయింపు కాదు, ఎవరు మినహాయించొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ విషయంలో ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము ఒక సూచన చేస్తా ఉన్నాం. ఒకటి, నేను ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మంత్రులకు సంబంధించినటువంటి ఒక ఉపసంఘం ఏర్పాటు చేయండి, క్యాబినెట్ సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయండి. జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ సంఘాలు కూడా ఉన్నాయి. ఏవైతే రికగ్నైజ్డ్ డిజిటల్ సంబంధించిన ఉన్న జర్నలిస్ట్ సంఘాలు వారితో సంప్రదింపులు జరపండి. అదేవిధంగా ఈరోజు సమాజంలో జర్నలిజాన్ని ఈరోజు గౌరవించే స్థాయిలో కొంతమంది వ్యక్తులు, సీనియర్ జర్నలిస్టులు, పాషం యాదగిరి లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది సీనియర్ కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. ఈరోజు వాళ్ళతో కూడా ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళను ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి అందులో మంత్రులను పెట్టండి, సీనియర్ జర్నలిస్టులను పెట్టండి. అదేవిధంగా డిజిటల్ మీడియా నుంచి కూడా ఒక 2-3 రిప్రజెంటేటివ్లు పెట్టేసి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరెవరు జర్నలిస్టులు, ఏ ఛానల్ గుర్తిస్తాం, వాటి యొక్క క్రెడిట్, వాటి యొక్క హిస్టరీ ఏంది, అందులో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్, వాటి ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక తీసుకొని మీరు రికగ్నైజ్ కనుక చేస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, బరాబర్ సపోర్ట్ చేస్తాం. ఆ యొక్క కమిటీ వేయమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏ ఛానళ్లను గుర్తించాలో వద్దా అనే దాంట్లో ఇటు మంత్రుల నుంచి కావచ్చు, లేకపోతే సమాజంలో జర్నలిజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, చాలా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మీరు ఎవరెవరు జర్నలిస్టులు ఏంది అనే దానిలో గుర్తించండి అని చెప్పేసి కూడా కోరుతాం. అదే మాకు కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.